నమస్కారం. మీరు చూస్తున్నారు వాయిసెస్ ఫర్ ద సొసైటీ టాక్స్. నేను సహస్ర. మేడారం జాతర మొదలైంది. 3 రోజుల నుంచి మేడారం జాతర కోసం మొత్తం తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు, అలాగే కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడా, జనాలంతా కూడా, భక్తులంతా కూడా పోటెత్తారు ఆ సమ్మక్క సారక్క జాతరకి. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జాతర ప్రత్యేకతలన్నీ కూడా మనం చాలాసార్లు వినే ఉంటాము. అయితే ఈసారి నేను మీకు కొత్తగా పరిచయం చేస్తున్నా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు అయినటువంటి ఒక పూజారి, ఎందుకంటే సమ్మక్క సారక్క దేవాలయాలు గిరిజనుల యొక్క ఒక నమ్మకం అని చెప్పొచ్చు, వాళ్ళ యొక్క సన్నిధి అని చెప్పొచ్చు. మరి అక్కడ వాళ్ళ యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళ పూజా విధానం ఎలా ఉంటుంది అనేది గిరిజన పూజారులు అయినటువంటి వాళ్ళకు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ప్రస్తుతం బుగ్గ ఆంజనేయ శాస్త్రి సిద్ధాంతి గారు ఉన్నారు. మరి గిరిజనుల యొక్క పూజా విధానం, సమ్మక్క సారక్క యొక్క ప్రత్యేకతలు ఎలా మొదలైంది, ఏంటి, దాని చరిత్ర అంతా కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. ముందుగా మీకు మేడారం జాతర యొక్క ప్రత్యేకత అనేది ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సో మీరు చెప్పండి, అంటే ఈ గిరిజనుల యొక్క దేవతా మూర్తులు అని చెప్తూ ఉంటారు సమ్మక్క సారక్క, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దాని కథ ఏంటో మా ప్రేక్షకులకి వివరిస్తారా? అమ్మ శ్లోకవచనంగా చెప్పేసి అమ్మవారిదే. శివుడేణ పాహిణో దేవి పాహి ఖడ్గేణ చాంబికే ఘంటాస్వనేన పాహి చాపజ్జాస్తి స్వనేన చ ప్రాశ్యాం రక్ష ప్రతీచాంచ చండికే రక్ష దక్షిణే. సర్వ జగత్కాల ఆపత్కాల సమయంలో సమస్తమైనటువంటి దేవతా స్వరూపిణి వరంగల్ జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద దేవాలయం, వనరాజుల యొక్క దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క సారక్క అనేటువంటి ఇద్దరు కూడా తల్లి బిడ్డలు. వాళ్ళిద్దరూ ఈ యొక్క వరంగల్ జిల్లా జంపన వాగుకు అతి సమీపంలో దగ్గరగా అనేకమైనటువంటి వన రాజుల యొక్క మూలికా ప్రభావాల చేత గద్దెలను ప్రశ్నింపజేసి ప్రస్ఫుటంగా ఆ యొక్క గిరిజన సాంప్రదాయ రీత్యలో ఆ యొక్క భక్తులు సద్భక్తి చేత అమ్మవారిని పూజిస్తుంటారు. కనుక ఈసారి కూడా ప్రపంచంలోనే అతిపెద్దగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు మేడారంకు వెళుతూ ఉంటారు భక్తులు. కనుక ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా దీన్ని కుంభమేళా అని కూడా పిలుస్తారు. కుంభమేళ అంటారండి, మహాకుంభమేళా అంటారు. తమిళనాడులో జరిగిన కుంభమేళకి ఇప్పుడు ఈ కుంభమేళకి, ఈ కుంభమేళకు ఆ కుంభమేళకు చాలా వ్యత్యాసం. అక్కడిది సాధువులు, సత్పురుషులు, సంతలు వచ్చేటువంటి కుంభమేళ. ఇదంతా వనరాజులు, వనదేవతలను పూజించేటువంటి కుంభమేళ అంటారు. ఈ కుంభమేళలో గిరిజన సాంప్రదాయ నృత్యాలు కూడా జరుగుతాయి. గిరిజనుల యొక్క ఆది మూలవాసి సమస్త జగదా స్వరూపిణి జగదంబ. ఈ జగదంబ లేనిది ప్రపంచం మొత్తం లేదు. అవును. అమ్మవారు లేనిది అయ్యవారు కూడా లేదు. అవును. అమ్మవారు ఉంటేనే అయ్యవారు ఉంటుంది. అయ్యవారు కావాలంటే కూడా అమ్మవారిని మనం ప్రస్ఫుటంగా ధ్యానం చేసుకోవాలి. కనుక ఈ గిరిజన వాసులు ఏం చేస్తున్నారంటే వారి యొక్క మత ఆచారం ప్రకారంగా బెల్లము శాఖలను తీసుకొని ఉపవాస దీక్షలు చేసి సిరిసిల్ల ప్రాంతం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని, తదుపరి కొండగట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకొని, తదుపరి జంపన వాగుకు వెళ్ళి అక్కడ ఉపవాస దీక్ష చేసి ఆ జంపన వాగులో స్నానం చేసి స్వామివారిని ఆ జంపనను దర్శనం చేసుకొని, తద్వారా మళ్ళీ అక్కడి నుంచి మేడారంకు వెళ్ళి, మేడారం అమ్మవారి యొక్క స్వగ్రామం వేరే ఉంది, కానీ అక్కడి నుంచి ఈ యొక్క ఆసియాఖండ వాసులు వారు ఏం చేశారంటే వారి యొక్క గ్రామం నుండి తీసుకొని వచ్చి మేడారంలో ప్రతిష్ఠింపజేశారు. మేడారంలో 2 గద్దెలను ప్రతిష్ఠింపజేసి
ఆ 2 ప్రతిష్టలను సమ్మక్క సారలమ్మ అని చెప్పి పూజలు చేస్తున్నారు. నిజానికి సమ్మక్క సారక్క అంటే కుంకుమ భరణి అని అర్థం. అంటే కుంకుమ భరణి అని మీరు చెప్తున్నారు, కానీ నిజంగానే సమ్మక్క సారక్క వాళ్ళు ఉండేవాళ్ళని, వాళ్ళని దేవతలుగా పూజిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే అన్నారు గిరిజన ప్రాంత వాసులు అయితే నమ్ముతున్నారు. నిజంగానే ఉండేవాళ్ళ వాళ్ళ నిజంగా ఉండేవాళ్ళు. ఎలా వెలిసారు అసలు? అక్కడ సమ్మక్క సారక్క అనేటువంటిది పూర్వకాలం నుంచి అనాది వాసులు స్వయంకృత అపరాధాన్ని కొన్ని చేసుకొని వారి వారి ఆ యొక్క వారి వారి మతానుసారంగా వారి యొక్క పరిస్థితులను బట్టి కులదేవతను ప్రతిష్ఠింపజేసుకొని కొన్ని విధాలుగా కొన్ని వర్గం వాళ్ళు దూరంగా అయిపోయి అందులోనే ఉండబడేటువంటి వనదేవతలను కొంత దూరంగా తీసుకువెళ్ళి వారి వారి మతాచార ప్రకారంగా పడిగిద్ద రాజులు అనేటువంటి రాజుల చేత పడిగిద్ద రాజులు ఆ పడిగిద్ద రాజుల వంశము చేత ఆ జంపన్న వాగు దగ్గర తీసుకొని వచ్చి ఆ అమ్మవార్లను ప్రతిష్ఠింపజేసుకొని ఆ వనదేవతలను తిరిగి పూజ చేసుకొని సాంప్రదాయ నృత్యాల చేత డమరుగా వాద్య ఘోషముల మధ్య మళ్ళీ ప్రతిష్ఠింపజేసుకొని మళ్ళీ సమ్మక్క సారక్కను వాళ్ళు పూజించుకున్నారు. అప్పుడు కథ అంటే ఎట్లా మొదలైంది అంటారు? ఎందుకని అక్కడ ఆ దేవతామూర్తులు ఎలా వెలిసారు అనేది మనకి అంటే చరిత్రకారులు రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదండి. అసలైన కథ మీకేమైనా తెలుసా? అసలైన కథ అంటే అక్కడ కుంకుమ భరణి అనేటువంటిది అమ్మవారికి ఇష్టం. కుంకుమ భరణి అక్కడ వెలిసింది ఫస్ట్ నుంచి. అందుకే చాలా మంది వెళ్ళిన వాళ్ళంతా కుంకుమలు వేస్తూ కుంకుమలు వేస్తుంటారు, పసుపులు వేస్తుంటారు, బెల్లం శాఖలు పెడుతుంటారు. బెల్లం అనేది ఎందుకు పెడతారు అసలు? బెల్లం అనేటువంటిది అమ్మవారికి ఇష్టం, అయ్యవారికి ఇష్టం, ప్రీతికరమైనటువంటిది కనుక దాని మంత్రంలోనే ఉంది. సాపూప ఫలం అంటే ఏంది? ఇక్షురసము అంటారు. ఇక్షురసం అంటే చెరుకు రసం. దానికి అమ్మవారికి ఇష్టం. ఇక్షురసం అంటే ఇష్టం. ఆ రసం ఇష్టం కాబట్టి దాంతో తయారైన బెల్లాన్ని సమర్పించుకుంటారు. బెల్లాన్ని తూకం వేసి మరి సమర్పిస్తూ ఉంటారు కదండి, ఎందుకని? అది బెల్లము అనేటువంటిది అమ్మవారికి పెట్టినప్పుడు అది ఎప్పుడైతే అమ్మవారికి నివేదన అయిపోయిన తర్వాత అది దాన్ని బంగారంగా వీళ్ళు అనుకొని వాడుక భాషలో బంగారం అని చెప్పి తీసుకొని వచ్చి తూకం వేస్తుంటారు. దాన్ని బంగారం అని, నిలువెత్తు బంగారం అంటే అదే. ఎందుకని ఎవరికి వాళ్ళు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు? నిలువెత్తు బంగారం అంటే వారి యొక్క శరీరంలో అరిషడ్ వర్గాలు ఉంటాయి కనుక ఆ అరిషడ్ వర్గాలు ఏ పుణ్యము కానీ పాపము కానీ ఏది చేసినా కానీ ఆ అమ్మవారికి సమర్పించుకుంటున్నామని చెప్పి మొక్కుబడి చేయడం అంతే. ఈ బంగారాన్ని పెట్టడం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అహంకారమైన పాపం, మన యొక్క శరీరంలో ఉండబడేటువంటి ఒక అహం అనేటువంటిది దూరం పోవడానికి ఈ బెల్లం అనేటువంటిది సమర్పిస్తారు. మనలో అహంకారం, అహంభావం, ఇంకా పాపం పుణ్యం ఏదైనా కూడా అమ్మవారికి బెల్లం రూపంలో సమర్పిస్తారు. ఇప్పుడు ఏ అమ్మవారికైనా బెల్లం ప్రీతికరం. ఏ అమ్మవారికైనా దుర్గామాతకైనా. అయితే ఈ 2 ఏళ్ళకి ఒకసారి జాతర అనేది ఎందుకు మొదలైంది అంటే ప్రతి సంవత్సరం కాకుండా? కుంభమేళ 2 సార్లు వస్తుంది కనుక ప్రతి సంవత్సరానికి కుంభమేళ వస్తుంది. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ మౌని అమావాస్యకు ముందు నుంచే ఈ యొక్క మేడారం జాతర స్టార్ట్ అవుతుంది. సో మొన్న రీసెంట్ గా మాఘ అమావాస్య దాన్ని మౌని అమావాస్యనే మాఘం అమావాస్య అంటాం మనం. మౌని అమావాస్య మాఘ అమావాస్య ఒకటే. అప్పటి నుంచే గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. సో అయితే ఎప్పుడైతే ఉత్తరాయణ మీరు అన్నారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే సంక్రాంతి తర్వాత దీని తర్వాతనే అమ్మవారి జాతరలు సమ్మక్క జాతర. సో ఇంకా దీనికి ఇంకా చరిత్రకారులు ఇవి కాకుండా ఇంకేం చెప్తున్నారంటే మా ప్రేక్షకులు తెలియని విషయాలు ఏంటి మేడారం గురించి? మేడారం లోపల ఉండబడేటువంటి ఒక వస్తు సముదాయ వృక్ష సంపదల అనేకమైనటువంటివి కూడా అక్కడ
నానుడి ఉంది. వృక్షాలు కూడా ఎన్నో రకాల వృక్షాలు అక్కడ మేడారంలో ఉన్నాయి. మేడారం దర్శించుకొని వచ్చినట్టయితే సర్వదేవతా స్వరూపిణి అమ్మవారిని దర్శించున్నట్టే. నిజమా గురుగారు? నిజం కూడా. ఓహో, అన్నీ ఉన్నాయి అక్కడ. అందుకే అది అది సందర్శించుకుంటే అది దర్శించుకుంటే అక్కడ ఉన్నటువంటి వన సంపదను వన వృక్షములను సంపాదించినట్టు ఆ యొక్క స్వేదము మనం తీసుకున్న దాని యొక్క వాయువు తీసుకున్న మనకు శుభకరం కలుగుతుంది. ఓ, ఈ విషయం ఎవరికి తెలియదు. ఇది తెలియదు. అదే ఎందుకు అందరు ఎంతోమంది వెళ్తూ ఉంటారని. ఇప్పుడు మీరు చూస్తూ ఎన్ని తొక్కిసడాలైనా కానీ వెళుతున్నారు. అక్కడ మాత్రం ప్రభుత్వం వారు పంపించిన ఇదివరకు ఎన్నోసార్లు అఘాయితాలు జరిగినా కానీ అక్కడ మాత్రం ఏం జరగదు. అవును, అక్కడ ఎటువంటి అపవాదాలు గొడవలు ఏం జరగదు. ఇప్పుడు హెలికాప్టర్ లో కూడా విజిట్ కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వం. హెలికాప్టర్ నుంచి కూడా తీసుకెళ్ళడానికి తెలంగాణ టూరిజం కూడా దీన్ని ఏర్పాటు చేశారు. రైట్. సో చూసారు కదండి, మేడారం జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. గురుగారు చెప్పినట్టుగా వన సంపద, వన వృక్షాలు కొన్ని మనం చూడనివి కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూడడానికి అవకాశం లేదు కాబట్టి ఒక్కసారి మేడారం జాతర అమ్మవారిని సమ్మక్క సారక్కని దర్శించుకున్నట్లయితే అవన్నీ చూసిన ప్రతిఫలం లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే నిలువెత్తు బంగారం ఎందుకు సమర్పిస్తున్నారు? మొత్తం బంగారం సమర్పిస్తూ మన అహంకారాన్ని కూడా దేవుడికి ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం. అంతేకాకుండా అక్కడ కుంకుమ భరణి, మీరు చూసే ఉంటారు మేడారంలో ఎక్కువ కుంకుమ వేస్తూ ఉంటారు కదా, ఆ కుంకుమ నుంచే అక్కడ అమ్మవారు అనేది వెలిసింది అనేది అక్కడ చెప్తున్నటువంటి సమ్మక్క సారక్క వెలిసింది అనేది అక్కడ చెప్తున్నటువంటి ప్రజల నమ్మకం. సో మీలో ఎవరైనా కానీ సమ్మక్క జాతరకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ వన సంపదని కూడా దర్శించుకొని ఆ ప్రతిఫలాన్ని కూడా పొందాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. నమస్కారం.